దేశ రాజధాని నుంచి హైదరాబాద్ వరకు ఉగ్రవాద ముప్పు ప్రతి చోట ఉంది. పాకిస్తాన్ నుంచి లష్కర్-ఏ-తోయిబా సంస్థ చేస్తున్న కుట్రలు, ప్రణాళికలు ఇప్పటికే మన భద్రతా వర్గాల దృష్టిలో ఉన్నాయి. ఢిల్లీలో ఆలయాల దగ్గర, మెట్రో స్టేషన్ల చుట్టూ ప్రతి చోట ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. పహల్గామ్, ఎర్రకోట, ఇస్లామాబాద్ ఘటనలు కేవలం గమనిక మాత్రమే. ఇప్పుడు అంతకు మించి కుట్రలు చేస్తున్నారట మన శత్రువులు. ఇంతకీ ఉగ్రవాదులు చేస్తున్న కొత్త పన్నాగమేంటి? దానికి భారత్ వేసిన రివర్స్ ప్లాన్ ఏంటి? ఇస్లామాబాద్లో జరిగిన దాడికి ఇది ప్రతీకారమేనా? భారత లక్ష్యంగా పలు పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర. ఆలయాలే టార్గెట్గా లష్కర్-ఏ-తోయిబా పన్నాగాలు. రాజధాని నుంచి హైదరాబాద్ వరకు ఉగ్ర ముప్పు. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ. దాని పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఉగ్రవాదమే. ఉగ్రనాగులను పెంచి పోషించడంలో పాక్ను మించిన దేశం ఉండదు. భారతదేశం నుంచి విడిపోయిన దగ్గర నుంచి పాకిస్తాన్ మన దేశంపై అక్కసు పెంచుకుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని గోతిగాడ నక్కల ఎదురు చూస్తూనే ఉంటుంది. తన దేశంలో ఏది జరిగినా, ఏ దాడి జరిగినా, ఎవరు చేసినా అది భారత పని అంటూ అక్కసు వెళ్లగక్కుతుంది. అంతేకాదు భారతపై దాడులకు తెగబడుతుంది. పహల్గామ్ అటాక్ తో మరోసారి దాని బుద్ధి చూపించుకుంది. ఆపరేషన్ సింధూర్తో భారత్ బుద్ధి చెప్పినా కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్టు అది భారత్పై దాడులు చేస్తూనే ఉంటుంది. ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా భారతదేశంలో మరింత హింసాత్మక కుట్రలకు సిద్ధమవుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎర్రకోట సమీపంలో చాందిని చౌక్లోని ఆలయాలు, ఇతర మత ప్రదేశాల వంటి ప్రముఖ ప్రాంతాల సమీపంలో పేలుళ్లకు ప్లాన్ చేస్తోందని భారత భద్రతా నిఘా వర్గాలు ప్రకటించాయి. ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ఉపయోగించి దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్లోనూ ఉగ్ర కుట్రల గురించి నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. చెంచల్గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు తయారు చేస్తారని అనుమానం వ్యక్తమవుతోంది. మూసరాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టి అనుమానితులపై సోదాలు జరుపుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను నిరంతరం పర్యవేక్షిస్తూ నగర భద్రత పటిష్టంగా కొనసాగుతోంది. కాగా ఇటీవల ఫిబ్రవరి 6న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని మసీద్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోయి 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి లష్కర్-ఏ-తోయిబా భారతదేశంలో దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నింది. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నవంబర్ 10, 2025న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగిన 3 నెలల తర్వాత జరిగింది. ఆ పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సూసైడ్ బాంబర్ మసీదు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా గార్డులు అతన్ని అడ్డుకున్నారు. అక్కడ చుట్టూ పెద్ద సంఖ్యలో జనాలు ఉండడం వల్ల అతను తనను తాను పేల్చుకుని భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాడు. పాక్ మీడియా, భద్రతా వర్గాలు ఈ ఘటనను తీవ్ర ఉగ్రవాద చర్యగా తెలిపాయి. ఈ దాడి పూర్వానికి భద్రతా వర్గాలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలపై నిఘా ఉంచి భవిష్యత్తులో ఘోర ఘటనలు జరగకుండా కృషి చేస్తున్నారు. ఈ దాడి తర్వాత భద్రతా వర్గాలు మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. జాగ్రత్తగా సీసీటీవీ ఫుటేజీ పరిశీలన, అనుమానిత వ్యక్తుల గుర్తింపు, స్థానికులతో భద్రతా అవగాహన పెంపు చర్యలు చేపట్టబడ్డాయి. నవంబర్ 10, 2025న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించింది. కారు పేలి దాదాపు 13 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. కాగా పేలుడు ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు ధాటికి అక్కడే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనా స్థలం ప్రధానంగా ప్రజలు వెళ్లే రహదారి, వ్యాపార ప్రాంతాల సమీపంలో ఉంది. భద్రతా వర్గాల పరిశీలనలు ఈ దాడికి లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు పాల్పడ్డాయని తెలుస్తోంది. ఉగ్రవాదులు కారు లోపల పెద్ద ఎరుపు సైతం కింద పెట్టి పేలుడు సృష్టించారని, దాన్ని నిఘా వ్యవస్థ ముందుగానే గుర్తించలేకపోవడం కారణంగా ఘోర నష్టం జరిగిందని వివరించారు. ఈ ఘటన కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాక ప్రజలలో భయాందోళన, భద్రతా సమస్యలపై దృష్టిని మరింతగా పెంచింది. దాడి తర్వాత ముఖ్య నిందితులు డాక్టర్ ముజమిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్ అరెస్ట్ అయ్యారు. వారి అరెస్టు తర్వాత ఉగ్రవాదులు భయాందోళనలకు గురై తదుపరి దాడి కోసం ప్రణాళికలను మరింత రహస్యంగా మలుచుకున్నారు. అంతేకాదు భారత్లో జరుగుతున్న ప్రస్తుత దాడులను అరికట్టడానికి భద్రతా అధికారులు ప్రయత్నిస్తూ 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ను బయటపెట్టారు.
ఢిల్లీలోని ఎర్రకోట పేలుడులో ముఖ్య నిందితులను అరెస్ట్ చేసిన తరువాత ఉగ్రవాదులు భయాందోళనలకు గురై తదుపరి దాడికి పాల్పడ్డారు. భారతదేశంలోని భద్రతా వర్గాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలపై నిరంతరం నిఘా ఉంచుతూ దేశంలోని ప్రధాన ఆలయాలు, మెట్రో స్టేషన్లు, సమీప ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్ర భద్రతా విభాగాలు అప్రమత్తంగా ఉంటాయి. క్షణికంగా సిగ్నల్ వాహనాలు, అనుమానిత వ్యక్తులను పరిశీలించడం, సీసీటీవీ ఫుటేజ్లను పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టారు. పోలీసులు, నిఘా వర్గాలు ప్రజలను అప్రమత్తంగా ఉండమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వమని సూచిస్తున్నారు. దేశంలోని ప్రముఖ ఆలయాలపై ఇప్పటికే లష్కర్-ఇ-తోయిబా నిఘా పెట్టిందన్న అనుమానాలను భద్రతా బలగాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను సైతం భారత నిఘా వ్యవస్థ అప్రమత్తం చేసే అవకాశం ఉంది. అంతేకాదు, ఇదివరకు కూడా దేశంలో బాంబు దాడులు జరిగాయి. 2011 సెప్టెంబర్ 7 ఢిల్లీ హైకోర్టు ప్రవేశ ద్వారం వద్ద రిసెప్షన్ ప్రాంతంలో బ్రీఫ్ కేసులో ఉంచిన బాంబు పేలింది. ఆ ఘటనలో 15 మంది మృతి చెందగా 67 మందికి పైగా గాయపడ్డారు. అదేవిధంగా 2008 సెప్టెంబర్ 13న వరుస పేలుళ్లతో ఢిల్లీ దద్దరిల్లింది. కన్నాట్ ప్లేస్, కరోల్బాగ్లోని గఫార్ మార్కెట్, గ్రేటర్ కైలాష్లోని ఎం బ్లాక్ మార్కెట్లలో కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే 5 వరుస పేలుళ్లు జరిగాయి. ఆ దాడిలో దాదాపు 25 మంది మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. 2005 అక్టోబర్ 29న ఢిల్లీలోని సరోజినీ నగర్, పహాడ్గంజ్ మార్కెట్లతో పాటు గోవిందపురి ప్రాంతంలో ఓ బస్సులో జరిగిన పేలుళ్లలో 59 మందికి పైగా మరణించారు. పలువురు విదేశీయులు సహా 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే చెంచల్గూడ జైలులో ఉగ్ర కుట్ర జరిగిందంటూ వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పందించారు. నిన్నటి నుంచి సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ లో చెంచల్గూడ జైలులో ఉగ్ర కుట్ర అని వదంతులు వినిపిస్తున్నాయి. అలాంటి కుట్రలు జైల్లో ఏం జరగలేదు, అవన్నీ వదంతులు మాత్రమే. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి వార్తల ప్రసారం ముందు అధికారులను వెరిఫై చేసుకోవాలి. పుకార్లు స్ప్రెడ్ చేయడం వల్ల జనాలు భయాందోళనలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. చెంచల్గూడ జైలులో లష్కర్-ఇ-తోయిబాకు చెందిన జాయిద్ అనే ఉగ్రవాది మాత్రమే ఉన్నాడు. అతని భార్య తప్ప అతన్ని కలవడానికి ఎవ్వరూ రారు. సర్వేలైన్స్ లో వారి ములాఖాతు జరుగుతుంది. వారానికి 2 ములాఖాతులు. అందరితో పాటు కాకుండా వాళ్ళకి వేరే సమయం ఉంటుందని డీఐజీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.